గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక్కసారి సెట్ లో అల్లు గారు మామూలుగా ఎప్పుడు మేకప్ తో కనిపిస్తాను, కొంచెం వైట్ అనేసి. ఒక రోజు నాకు షార్ట్ లేదని చెప్పారు, బట్ డ్రెస్ అదంతా వేసుకుని లోపలికి వెళ్ళాను అనమాట. మేకప్ లేదు కదా. అల్లు గారు చూసి, హే నువ్వా, ఏంటి ఎంత బాగున్నావు డార్లింగ్, క్యూట్ డార్లింగ్, భలే క్యూట్ అండి, నువ్వు హీరోగా చెయ్యి అబ్బా, నువ్వు హీరోగా చెయ్యి అని అన్నారు. నేను షాక్ తెలుసు అసలు. ఓకే, అంటే ఒక హీరో గారు వచ్చి మనల్ని ఒక ఆర్టిస్ట్ని నువ్వు హీరోగా చెయ్యి ఏంటి అంటే, సరే అన్న బ్యాక్గ్రౌండ్ లేదు సార్ అంతా, ఏం అవసరం లేదు, నువ్వు చెయ్యి అంతే అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్ లేదు అని అనడము అంటే యూజువల్గా, సో దట్స్ యువర్ సింప్లిసిటీ. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి యాక్చువల్లీ రైట్ స్టోరీ ఉంటే ఇట్ ఇస్ గుడ్. ఏమన్నా జరుగుతున్నాయా? 60-70 వరకు ఉన్నారు, అందులో అన్ని రకాల స్టోరీస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. అదే మీలాంటి వాళ్ళందరూ ప్రోత్సాహంతో వింటున్నాను స్టోరీస్, నిజంగా సీరియస్లీ వింటున్నాను. డెఫినెట్లీ సూన్ ఏదో ఒకటి చేస్తా, అంటే విలన్గా కూడా కొన్ని చేస్తున్నాను కదా, యాజ్ అ క్యారెక్టర్ చేస్తున్నాను. సో టైం పర్మిట్స్ చూసుకుని చేయాలని ఉంది. అంటే బికాజ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేద్దామని, అంటే ఇలా కమర్షియల్ ఫిల్మ్స్ కాకుండా చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ ఏదో ఇలాంటివి చేయాలి. అంటే మెయిన్ హీరోస్ చేయలేనివి ఉంటాయి కదా, ప్రాపర్ హీరోస్ వాళ్ళు చేయలేని కొన్ని స్క్రిప్ట్స్, మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా వస్తే చేద్దాము లో బడ్జెట్లో అని అనుకుంటున్నాను. ది ఆఫ్టర్ పుష్ప, సో మీరు అందుకున్న ఫస్ట్ ఛాన్స్ ఏ మూవీకి సంబంధించి ఏదైనా ఉందా ఏంటి? ఫస్ట్ ఛాన్స్ ఆఫ్టర్ పుష్ప అంటే పుష్ప తర్వాత సో కంప్లీట్లీ ఇట్స్ చేంజ్డ్ అని చెప్పేసి మీరే అంటున్నారు. అవునవును. సో ఏదైనా పెద్ద మూవీ దగ్గర నుంచి కానీ అట్లా ఆఫర్ రావడం కానీ అలా ఏమైనా ఉందా అని? అంటే మూవీస్ స్టార్ట్ అవుతున్నాను ఇంకా, నన్ను అంటే ప్రశాంత్ నీల్ గారు కూడా పిలిచారు. సో ఆయన రెడీగా ఉండండి. లేదు, ఆయన దగ్గర చేయడం అనేది బ్లెస్సింగ్ అండి అసలు. బికాజ్ ఆయన దగ్గర యూ డోంట్ బిలీవ్, చాలా మంది కొత్త యాక్టర్స్ వచ్చారు. మీరు కేజీఎఫ్ తీసుకోండి, సలార్ తీసుకోండి, ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే అన్న మేము వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చి వచ్చాం, పెద్ద క్యూ ఉంది, ఆ క్యూలో ఎక్కడో ఉన్నాను నేను, లక్కీగా అయింది. నన్ను మంత్స్ తర్వాత పిలిచి ఒక క్యారెక్టర్ చేయించారు, 1 day చేయించారు, పంపించారు వెంటనే. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద క్యాన్వాస్లో ఒక అంటే న్యూ బడ్డింగ్ యాక్టర్ ఎవరో నార్మల్ తెలియని వాళ్ళు వెళ్ళి ఆడిషన్ చేసి తన పేరు నెంబర్ ఇచ్చేస్తే కాల్ వచ్చింది అంటే, అంటే చాలా ఫార్చునేట్ అండి. అంటే సార్ లాంటి వాళ్ళు ఉండడం, ప్రశాంత్ నీల్ గారు లాంటి వాళ్ళు ఉండడం, సో ఫార్చునేట్ ఫర్ ద ఇండస్ట్రీ. అంటే అది చూపించుకొని ఈ కెన్ డూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అవుట్ సైడ్ బయటకు వచ్చిన తర్వాత. సో అంటే అది అందరికి ఆ స్కోప్ ఉండదు. ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే ఆ 2 hours 3 hours స్టోరీ వ్యాస్ట్గా చెప్తారు. అంటే బికాజ్ ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ అలా ఉంటుంది. మనకి ఒకటి జరుగుతున్నప్పుడే రకరకాల బ్యాక్ ఇన్సిడెంట్స్, ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. సో దెర్ ఆర్ మెనీ యాక్టర్స్ రిక్వైర్డ్. సో దానిలో మనల్ని వాడతారు. సో యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే, మీరు బొగ్గు పోయండి, బంగారం పోయండి, ఏది పూసినా రెడీ. అది పాయింట్ కాదు. నేను స్క్రీన్ మీద మనకి పెట్టినప్పుడు నేను ఎంత బాగా యాక్ట్ చేశాను అనేది చూసుకుంటారు యాక్టర్ అనేది. సో అలాంటి ఒక ఆప్షన్లో ఉన్నాను. ఇంకా ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ద ఛాన్స్ ఆర్ నాట్. ఏ మూవీకి అంటే ఎన్టీఆర్ గారు మూవీనా? ఎందుకంటే సలార్ 2 దానికి సంబంధించి కూడా సో ప్యారల్ గా నడిచే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్స్ వింటున్నా. అది ప్రొడక్షన్ వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, బట్ నీల్ గారి ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. అయితే రెండోసారి ఎన్టీఆర్ గారితో నటించబోయే అవకాశం అదే నేను ఎక్కడ దేవుడు కోరుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, మంచి లెంత్ క్యారెక్టర్. అంటే ఆయనతో నేను అప్పుడు 2-3 days హార్డ్లీ వర్క్ చేశాను ఆయనతో. 1-2 రోజులు అయితే సార్ లేరు, నాకు డేట్స్ కుదరకు నేను కొన్ని రోజులు వెళ్ళలేదు. సో ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసే అవకాశం దొరికితే మాత్రం ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అనుకుంటున్నా. ఓకే, అంటే 2010 నుంచి మీరు స్టార్ట్ చేశారు కదా బ్రో. సో కమింగ్ టు యువర్ పర్సనాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫంటాస్టిక్. మరి రాజమౌళి గారి మూవీస్ దగ్గర నుంచి ఏమన్నా కాల్ కానీ కాల్ రాలేదండి. ఎప్పుడు కాల్, నేను కూడా యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు, సార్ దగ్గరికి వెళ్ళి కలవలేదు. ఎందుకంటే ఆయన బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్స్ చాలా హ్యూజ్ ఉంటుంది. బాహుబలి చూస్తే, జనాలు చూస్తే నాకు భయం. అంటే ఎక్కడన్నా వేరే నుంచో పెడతారేమో అట్లా తీసుకెళ్ళి అని చెప్పి చిన్న టెన్షన్ అనమాట నాకు. సో నిజంగా రాజమౌళి గారిని అంటే ఈ పర్స్పెక్టివ్లో ఒకసారి కలిసాను, కానీ ఎప్పుడు వెళ్ళి ఆడిషన్ కూడా ఇవ్వలేదు.
రాజమౌళి కదా. ఎందుకంటే మీరు ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు అవునవును. యూజువల్ గా బాహుబలి టైంలో సో మంచి హైట్ వెయిట్ ఉన్న పర్సన్ అందరికి చాలా మందికి కోసం సెర్చ్ చేస్తూ ఉన్న టైంలో అవును. సో యు ఆర్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ. సో అందుకోసం నేను ఈ క్వశ్చన్ అడిగా. అదే అవును కరెక్టే. బట్ నేను యాక్చువల్లీ ఇట్స్ మై మిస్టేక్ చెప్పాలంటే. నాకు కొంచెం చిన్న భయం ఉండేది. అమ్మో. భయం ఎందుకు bro? అంటే సో బిగ్ క్యాన్వాస్ కదండి, చాలా బిగ్ క్యాన్వాస్. మనము అంటే నేను ఎప్పుడప్పుడు కొత్తగా వస్తున్న వల్ల ఎక్కడ ప్లేస్మెంట్ దొరుకుతుందో తెలియదు అని ఏమో సంథింగ్ బిగ్ రాసి ఉందేమో తెలియదు. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఓకే సార్. అండ్ ఎందుకంటే ఆయన నిన్ను కోరి ఇలాంటి ఫిల్మ్స్, నానిగారి ఫిల్మ్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఆయన దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటాను యాజ్ అన్ యాక్టర్ ఏదో ఒక కార్నర్లో. డెఫినెట్లీ ఉంటే పిలుస్తారు కదా ఓకే అని అనుకుంటున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రెసెంట్ ఏం నడుస్తుంది షూటింగ్? ప్రెసెంట్ అదే అల్లరి నరేష్ గారితో ఒకటి చేస్తున్నాను, కే ర్యాంప్. మజాకా ఇస్ దేర్. మజాకా ఈస్ కమింగ్ 26th February. అండ్ దానికంటే ముందు అదే ఓది రైల్వే స్టేషన్ Part 2. ఓకే. తమన్నా గారితో అందులో మంచి ప్రామినెంట్ రోలా? అంటే నేను ఓదిలో 1 చేశాను కదండి. 1లో నాది ప్రామినెంట్గా మొత్తం నా మీద ఉంటుంది. సో దాని కంటిన్యూషన్ ఉంటుంది అనమాట దీనిలో. దాని అన్ఎక్స్పెక్టెడ్ బ్రో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి మేము అదంతా కోవిడ్లో షూట్ చేసాం. ఒక్కటే క్యారవాన్, చాలా తక్కువ బడ్జెట్లో మాస్క్లు వేసుకుని డిఫరెంట్ ఫీల్ అనమాట అది చేసినప్పుడు. అసలు చాలా ఫన్. వశిష్ఠ సింహ ఈజ్ వెరీ కూల్, బాగా క్లోజ్. సౌందరరాజన్, సంపత్ గారు, అశోక్ గారు ఫ్రెండ్స్ లాగా చేసాం అనమాట సినిమా. సాయి రౌనక్ కానీ, నాగమహేష్ గారు అంతా బాగా జల్లెప్ అయిపోయాం. అండ్ హెబ్బా పటేల్ గారు. సో అసలు ఈ సినిమా చేసామనేది మైండ్ నుంచి వెళ్ళిపోయిందండి చెప్పాలంటే. అయిపోయింది సరదాగా ఫ్రెండ్స్ చేసాం. కోవిడ్ తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ రావడం ఇవన్నీ చాలా రోజులు అయిపోయింది. 1 year తర్వాత ఆ హాల్ సడన్గా రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్. అసలు రోడ్డు మీద వెళ్తా అండ్ ఎక్కడ కనిపించినా అన్న Part 2 ఎప్పుడన్నా, Part 2 ఎప్పుడన్నా, Part 2 నువ్వేనా వెళ్ళను, ఇదే అడిగేవాళ్ళు అనమాట. సూపర్ అండి అది. Part 2 ఇప్పుడు తీశారు, ఎక్స్ట్రాడినరీ వచ్చింది. అండ్ ఇట్ విల్ బి పాన్ ఇండియన్. ఓకే. సో అది కూడా కే ర్యాంప్ పోతుంది అనమాట. ఇంకో ర్యాంప్ అది. ఇంకా ర్యాంప్ ఆ ర్యాంపులో అర్థం వేరేగా ఉన్నట్టు. అలాంటి కాదు, అంటే ప్రేక్షకులకు మాత్రం బాక్స్ ఆఫీస్ నైస్, సూపర్. అంటే వేరే లాంగ్వేజ్లో ఏదైనా మూవీస్ చేశారా? చేయలేదు, ఇప్పుడు చేయలేదు. సో కంప్లీట్ తెలుగు మూవీసే. యా. కాల్స్ ఎప్పుడన్నా రావడం కానీ? ఒక తమిళ మూవీకి ఎప్పుడో వచ్చింది, బట్ అది కంప్లీట్ చేయలేదు, వాళ్ళు ఫినిష్ అవ్వలేదు. ఓకే. ఎక్కువ రోల్ చేరలేదు అది. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో బ్రో? డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి వచ్చింది చిరంజీవి గారి నుంచి అండి. చిరంజీవి గారు ఇంద్రా సినిమా చూసి అప్పుడు కొంచెం భయం ఉండేది మనసులో. అప్పుడు ఏదో చిన్న చిన్న చేస్తుండేవాడిని అని. మా ఊర్లో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు. ఓకే. ఇంద్రా చూసి ఎంత ఇన్స్పైర్ అయిపోయిన, నరనరాల ఇలా పాకేసి అర్జున్ డ్యాన్స్ నేర్చుకుని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అంటే ఆ స్టేజ్ ఎక్కి అంటే అంత ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. సో ఎక్కడో ఆయన బాగా ఇప్పటికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆయన పర్సనాలిటీ. ఎంత గ్రో అయ్యి కూడా అంత గ్రౌండెడ్గా ఉండడం ఎలాగనేది తెలియదు అసలు. అది ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్లా ఉంటుంది నాకు. సో ఇంకా ఏదైనా కొత్తగా చేద్దాము, ఇంకేదైనా కొత్తగా చేద్దాము అంటే ఆయన చూడండి లేదు అసలు. పద్మవిభూషణ్, బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అయినా ఇంకా ఇది చేయాలి, అది చేయాలి, ఎర్లీ మార్నింగ్ వేసి. సో ఈజ్ బేసికలీ మై ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. అండ్ ప్రభాస్ గారు అంటే నాకు పర్సనల్గా చెప్పాలంటే క్రష్ అని చెప్పాలేమో. అంటే ఆయన మ్యాన్లీనెస్ని చూసి, ఆయన వాక్ చూసి నేను ఇంటి దగ్గర ఫీల్ అవుతుండే అనమాట, అలా వాక్ చేసి. సో అంత మ్యాన్లీ.